నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో రేపే తొలి విడత పంచాయతీ ఎన్నికలు. 2723 గ్రామాల్లో పోలింగుకు ఏర్పాట్లు. చివరి గంటలో కరోనా రోగులు ఓటేసే అవకాశం. అనేక గ్రామాల్లో జోరుగా ప్రలోభాలు, బెదిరింపులు, నిర్బంధాలపై ఫిర్యాదులు. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలకు ఎస్ఈసి ఆమోదం. అమరావతిలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు సత్వర పూర్తికి జగన్ ఆదేశాలు. సీడ్ యాక్సెస్, కరకట్ట రోడ్ల నిర్మాణాలపై అధికారులకు సీఎం సూచనలు. కొత్త ప్రాజెక్టుల కోసం నష్టాలను భరించాలన్న కేటీఆర్. లక్షల మంది కోసం కొందరు త్యాగాలు చేయాలని సిరిసిల్ల పర్యటనలో స్పష్టీకరణ. తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వ ఉత్తర్వులు. ఇకపై విద్యా ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలకు 10% ప్రత్యేక కోటా. కొత్త సాగు చట్టాలను సమర్థించుకున్న ప్రధాని. విజన్ 2047తో తెచ్చినట్టు రాజ్యసభలో వివరణ. చర్చలకు రావాలని రైతు నేతలకు పిలుపు. ఉత్తరాఖండ్ దుర్ఘటనలో 24 మృతదేహాలు వెలికితీసిన సహాయ సిబ్బంది. గల్లంతైన మరో 202 మంది కోసం ముమ్మర గాలింపు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగుకు సర్వం సిద్ధమైంది. విజయనగరం మినహా 12 జిల్లాల్లో ఉదయం 6:30 గంటలకు పోలింగ్ మొదలు కానుంది. పోలింగ్ ముగిసిన వెంటనే లెక్కింపు చేపడతారు. పల్లెపోరులో తొలిసారి నోటా వినియోగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పోలింగ్ ముగిట గ్రామాల్లో నిర్బంధాలు, బెదిరింపులు, ప్రలోభాలు జోరుగా సాగుతున్నాయి. పోలీసులకు ఫిర్యాదులు పెరిగిపోయాయి. 4 దశల్లో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చిన రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం జరిగే తొలి దశ ఎన్నికల పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి చేసింది. మొదటి దశలో 12 జిల్లాల్లోని 525 పంచాయతీలు ఏకగ్రీవం కాగా చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలకు సైతం ఎన్నికల కమిషన్ పచ్చజెండా ఊపింది. ఏకగ్రీవాలు పోను 2723 పంచాయతీల్లో పోలింగ్కు 29732 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు పోలింగ్ జరగనుంది. కరోనా పాజిటివ్ ఉన్న వారికి చివరి గంటలో ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. పంచాయతీ ఎన్నికల్లో తొలిసారి నోటా ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది తెలిపారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్లు లెక్కించి విజేతలకు గెలుపు పత్రాలు అందిస్తారు. ఉప సర్పంచ్ ఎన్నిక సైతం నిర్వహిస్తారు. ఈ మేరకు పోలింగ్ సిబ్బంది ఎన్నికల సరంజామాతో తమకు కేటాయించిన గ్రామాలకు చేరారు. పోలింగ్ ముంగిట నిర్బంధాలు, బెదిరింపులు, ప్రలోభాలు జోరుగా సాగుతున్నాయి. ప్రకాశం జిల్లా బల్లికురువ మండలం కొత్తూరు సర్పంచ్ అభ్యర్థి మరియమ్మ భర్త అర్జున్ నాయక్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. టీ తాగేందుకు వెళ్తున్నానంటూ ఇంటి నుంచి వెళ్లిన అర్జున్ చెట్టుకు వేలాడుతూ కనిపించారు. నెల్లూరు జిల్లా వెన్నవాడలో నామినేషన్ ఉపసంహరించుకోవాలంటూ అర్ధరాత్రి కొందరు వ్యక్తులు ఇంటి బయట గడపెట్టి భయభ్రాంతులకు గురిచేశారని అభ్యర్థి వెంకటలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ పదవిని 21 లక్షలకు వేలంలో కొన్నవారే తనను బెదిరిస్తున్నారని వాపోయారు. అనంతపురం జిల్లా చింతర్లపల్లి సర్పంచ్ అభ్యర్థి గౌరమ్మ కుమారుడు చెన్నకేశవులు బైకును తగులబెట్టిన దుండగులు నామినేషన్ ఉపసంహరించుకోవాలని లేఖ వదిలి వెళ్లారు. తెనాలి మండలం అంగులకుదురులో తెలుగుదేశం నాయకుడి బైకును వైకాపా కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే ధ్వంసం చేశారు. గుంటూరు జిల్లా తేలప్రోలులో వాలంటీర్లు ప్రభుత్వ పథకాలు రాసి ఉన్న ఓటర్ స్లిప్పులు పంచుతూ ప్రలోభ పెడుతున్నారని ఓ వర్గం అభ్యర్థి తెనాలి ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలంలో డబ్బు పంచుతున్న వాలంటీర్ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం గోవిందపురం సర్పంచ్ స్థానానికి వైకాపా మద్దతుదారుల్లోనే రెబల్ అభ్యర్థి బాలా అప్పలరాజు నామినేషన్ వేయడంపై స్థానిక ఎమ్మెల్యే అప్పలనాయుడు మండిపడ్డారు. మంత్రి బొత్స సత్యనారాయణ తమ్ముడు లక్ష్మణరావు రాజకీయ వివాదాలు సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే వాపోయారు. విశాఖ జిల్లా నక్కపల్లి మండలం దేవవరంలో పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావుకు వైకాపా వర్గపోరు సెగ తగిలింది. సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారానికి వెళ్లిన బాబురావును వైరి వర్గం వారు అడ్డగించారు. పోలీసులు గ్రామస్తులకు సర్ది చెప్పి ఎమ్మెల్యేను అక్కడి నుంచి పంపించి వేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో ఎస్సీసీ రమేష్ కుమార్ 20 నిమిషాల చర్చలు జరిపారు. రాజ్భవన్కు వెళ్లిన ఎస్సీసీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఉన్నతాధికారులపై చర్యల అంశాన్ని గవర్నర్కు వివరించినట్లు తెలిసింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల మంత్రులపై చర్యలు తీసుకోవాలన్న లేఖపైన చర్చ జరిగినట్లు సమాచారం. ఎన్నికల సమర్థ నిర్వహణకు ప్రభుత్వం పూర్తిగా సహకరించేలా చూడాలని గవర్నర్ను నిమ్మగడ్డ కోరినట్టు సమాచారం. ఎస్సీసీతో సమావేశం అనంతరం గవర్నర్తో ఆంధ్రప్రదేశ్ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఏజీ శ్రీరామ్ సమావేశమయ్యారు.
మంత్రులు ఫిర్యాదు చేయడంతో ఎస్సీసీపై చర్య తీసుకునే అంశాన్ని ప్రివిలేజ్ కమిటీ పరిశీలిస్తోందని గవర్నర్కు బుగ్గన చెప్పారు. ఎన్నికల విధుల నుంచి తప్పించిన నిర్ణయంపై గవర్నర్తో ప్రవీణ్ ప్రకాష్ చర్చించినట్టు సమాచారం. సుమారు గంట పాటు జరిగిన సమావేశంలో ప్రభుత్వం ఎస్సీసీ సమన్వయంతో సామరస్యపూర్వకంగా ముందుకు వెళ్లాలని గవర్నర్ సూచించినట్లు సమాచారం. మరోవైపు ఎస్సీసీతో ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఎన్నికల విధుల అప్పగింతలో ఎస్సీసీ చర్యలపై సంఘాల నేతలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. వైకాపా ఎన్నికల అక్రమాలపై న్యాయ పోరాటం చేద్దామని తెలుగుదేశం నాయకులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు. వీడియో కాన్ఫరెన్స్లో పుంగనూరు నేతలు వైకాపా దాడులపై చంద్రబాబుకు వివరించి వాపోయారు. సదుం, సోమల మండలాల్లో తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా వైకాపా నాయకులు అడ్డుపడుతున్నారని చెప్పారు. అభ్యర్థులను పోలీసులే బెదిరిస్తున్నారని సోమల మండల ఎస్ఐ లక్ష్మీకాంత్, సదుం ఎస్ఐ పి ధరణిధర్, రొంపిచెర్ల ఎస్ఐ ఏ హరిప్రసాద్, సిఐ మధుసూదన్ రెడ్డి ఏకపక్షంగా వైకాపాకు మద్దతుగా ఉన్నారని చెప్పారు. 26 మందిపై అక్రమ కేసులు పెట్టారని చంద్రబాబు దృష్టికి తెచ్చారు. పులిచెర్ల మండలంలో సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, మీ సేవలో దరఖాస్తు చేస్తే వారి ఇంటికి వెళ్లి బెదిరిస్తున్నారన్నారు. వీటన్నింటిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని నాయకులకు చంద్రబాబు సూచించారు. ఈ మేరకు మాచర్ల రూరల్ సిఐ భక్తవత్సల్ రెడ్డి సహా దుర్గి, వెల్దుర్తి, కారంపూడి, మాచర్ల, రెంటచింతల, నాగార్జున సాగర్ ఎస్ఐలను సస్పెండ్ చేయాలని ఎస్సీసీని తెలుగుదేశం కోరింది. వారు వైకాపా మద్దతుదారులకు ఏకగ్రీవాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఎస్సీసీ కార్యదర్శిని కలిసి చంద్రబాబు రాసిన లేఖను అందజేశారు. విశాఖపట్నం తీరంలో తెలుగుదేశం హయాంలో లులు సంస్థకు కేటాయించదలిచిన 13.59 ఎకరాల స్థలంలో కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి జగన్ ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్బీసీసీ, ఏపీఐఏసీ ప్రాజెక్టుల వివరాలు సీఎంకు అందించారు. వాణిజ్య, నివాస సముదాయాల నిర్మాణం వల్ల ప్రభుత్వానికి కనీసం 1450 కోట్ల రూపాయల నికర ఆదాయం వస్తుందని ఎన్బీసీసీ తెలిపింది. ఇంత ఆదాయం వచ్చే భూమిని లులు గ్రూప్నకు గత ప్రభుత్వం చౌకగా 33 ఏళ్ల లీజుకి ఇచ్చిందని జగన్ అన్నారు. ఆదాయంతో పాటు విశాఖకు తలమానికంగా ఉండేలా ఆ స్థలంలో ప్రాజెక్టులు చేపడతామని చెప్పారు. అటు అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంతీయాభివృద్ధి ప్రాధికార సంస్థపై కూడా జగన్ సమీక్ష చేశారు. కరకట్ట రోడ్డును 4 లేన్లుగా విస్తరించే ప్రతిపాదనపై అధికారులు వివరించారు. ఈ రోడ్డు నిర్మాణానికి 150 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అమరావతి ప్రాంత అభివృద్ధికి ఈ రోడ్డు కీలకంగా మారుతుందన్న సీఎం ఈ రోడ్డు నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సీడ్ యాక్సెస్ రోడ్డును మెయిన్ రోడ్డుకు అనుసంధానం చేసే పనులు కూడా పూర్తి చేయాలన్న సీఎం హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు కూడా త్వరగా పూర్తి చేయాలని సూచించారు. వ్యవసాయ రంగంలోని 4 విప్లవాలతో తెలంగాణ గ్రామీణ ఆర్థిక జీవన వ్యవస్థ మెరుగుపడుతుందని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల వల్ల కొంతమంది నష్టపోయినా లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయని వివరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నర్మాలలో ఆహార శుద్ధి కేంద్రానికి శంకుస్థాపన చేసిన కేటీఆర్ అభివృద్ధి కోరుకున్నప్పుడు కొంత త్యాగం చేయాల్సి ఉంటుందన్నారు. సిరిసిల్ల జిల్లాకు పరిశ్రమలు తెచ్చే బాధ్యత తనపై ఉందని చెప్పిన కేటీఆర్ వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. పరిశ్రమల ఏర్పాటులో ఇబ్బందులు ఎదురైతే గ్రామస్తులు అండగా నిలవాలని కోరారు. పరిశ్రమలు ఏర్పాటైతే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. అంతకుముందు గంభీరావుపేట మండలంలో రైతు వేదికలను ప్రారంభించిన కేటీఆర్ రైతుల సమస్యలపై చర్చించడానికి నూతన ఆవిష్కరణలకు రైతు వేదికలు ఉపయోగపడతాయని వివరించారు. కేంద్ర ప్రభుత్వం చట్టాలు తీసుకొచ్చింది, అది మంచా చెడా రైతులు చర్చ చేయాలి. మన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి మీతో ఎప్పటికప్పుడు సంభాషిస్తారు. వ్యవసాయంలో మంచివి కొత్త ఆలోచన వచ్చింది అంటే అది మీకు వెంటనే తెలిసేటట్టు ప్రతి రైతు వేదికకు కూడా ఇంటర్నెట్ సౌకర్యం కూడా కల్పిస్తాం. కరోనా సమయంలో 6600 పైచిలకు కొనుగోలు కేంద్రాలు పెట్టి ఎక్కడికక్కడ రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేసిన ఏకైక ప్రభుత్వం దేశంలో కేసీఆర్ ప్రభుత్వమా కాదా మీరు ఆలోచన చేయండి. 4 లక్షల నుంచి ఈ రోజు 25 లక్షల మెట్రిక్ టన్నులకు గోదాములను తీసుకొని పోయింది కూడా గుండె మీద చేసుకొని చెప్పి నేను మహా నాయకులను నేను అడుగుతా ఉన్నా. ఇక మానేరు మళ్ళీ ఎప్పటికీ ఎండదు. పై నుంచి కింది దాకా 12 చెక్ డ్యాములు కడుతున్నాం. ఒక సజీవ జల దృశ్యం మాదిరిగా మీ కళ్ళ ముందే కనబడబోతున్నది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్ల అమలుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈడబ్ల్యూఎస్ కోటాలో విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఇకపై 10% రిజర్వేషన్లు అమలు కానున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల నిర్ణయించారు. ఇందుకు విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై తెలంగాణలోని అన్ని విద్యా సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మొదటి నియామకాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు కానుండగా ఇందుకు సంబంధించి నిబంధనలు, మార్గదర్శకాలకు అవసరమైన సవరణలను సాధారణ పరిపాలన, విద్యాశాఖలు వేర్వేరుగా జారీ చేయనున్నాయి.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలను వీడి రైతులు చర్చలకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి పిలుపునిచ్చారు. సన్న చిన్నకారు రైతుల ప్రయోజనాల కోసమే సాగు సంస్కరణలు చేపట్టామన్న ఆయన లోపాలుంటే సవరించేందుకు సిద్ధమని రాజ్యసభలో ప్రకటించారు. దేశంలో అస్థిరతను రాజేసేందుకు జరుగుతున్న కుట్రల పట్ల అంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. మండీ వ్యవస్థ కొనసాగుతుందన్న ప్రధాని కనీస మద్దతు ధరల విధానం కూడా ఉంటుందన్నారు. ఇదే సమయంలో విజన్ 2047ను ఆవిష్కరించిన ప్రధాని అభివృద్ధిలో దేశాన్ని సమున్నత శిఖరాలకు చేర్చడమే లక్ష్యమని ప్రకటించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు రాజ్యసభలో సమాధానమిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ సాగు చట్టాలపై జరుగుతున్న ఆందోళనలు, విపక్షాల విమర్శలకు గట్టిగా బదులిచ్చారు. మన్మోహన్ హయాంలో తెచ్చిన చట్టాలనే తాము తీసుకొచ్చామన్న ఆయన కాంగ్రెస్ సహా విపక్షాలు ఈ విషయంలో యూటర్న్ తీసుకున్నాయని మండిపడ్డారు. ప్రతి ఆందోళనను తమకు అనుకూలంగా మలుచుకుని బతుకు వెళ్లదీసే పరాన్న బుక్కుల వంటి ఆందోళన జీవులను రైతులు గుర్తించాలని మోదీ విజ్ఞప్తి చేశారు. చట్టాలను వ్యతిరేకిస్తున్న విపక్షాలు అందుకు కారణాలను మాత్రం చెప్పడం లేదని మోదీ ఆక్షేపించారు. సంస్కరణలు లేకుంటే దేశ ప్రగతి రథం ఆగుతుందన్న ప్రధాని అందుకు సహకరించాలని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. రైతుల కోసం గత ప్రభుత్వాలతో పోల్చితే తమ ప్రభుత్వం ఎంతో చేస్తోందన్నారు. 2/3 ఉన్న చిన్న రైతులకు మేలు చేసేలా అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. और हम लगातार आंदोलन से जुड़े लोगों से प्रार्थना करते हैं कि आप आंदोलन करना आपका हक है, लेकिन इस प्रकार से बुजुर्ग लोग वहां बैठे ये ठीक नहीं है। आप उनको सबको ले जाइए, आप आंदोलन को खत्म कीजिए। आगे बढ़ने के लिए मिल बैठ करके चर्चा करेंगे, रास्ता खुले है। ये सब हमने कहा है। मैं आज भी इस सदन से माध्यम से भी निमंत्रण देता हूँ। इन सुधारों को हमने मौका देना चाहिए और एक बार देखना चाहिए कि इस परिवर्तन से हमें लाभ होता है कि नहीं होता। कमी हो तो उसको ठीक करेंगे और कहीं ढिलाई है तो उसको कसेंगे। एमएसपी है, एमएसपी था, एमएसपी रहेगा। ఇదే సమయంలో సిక్కులు దేశానికి గర్వకారణమన్న ప్రధాని వారి పట్ల కొందరు వాడుతున్న భాష దేశానికి మంచిది కాదన్నారు. విదేశీ శక్తులు విధ్వంసకర ఆలోచన విధానంతో భారత్లోకి వస్తున్నాయని, ఆ తరహా ఎఫ్డీఐలను సమర్థంగా ఎదుర్కోవాల్సి ఉందని చెప్పారు. भारत की ताकत ऐसी समस्याओं के समाधान करने की और नए रास्ते खोजने की रही है, आगे भी खुलेंगे। लेकिन कुछ लोग हैं जो भारत अस्थिर रहे, अशांत रहे, इसे लगातार कोशिशें कर रहे हैं। हमें इन लोगों को जानना हो कि कुछ लोग हमारे खास करके पंजाब के खास करके सिख भाइयों के दिमाग में गलत चीजें भरने में लगे हैं। ये देश हर सिख के लिए गर्व करता है। उनका जितना हम आदर करें उतना कम है। उनको गुमराह करने के जो लोग प्रयास करते हैं, इससे कभी देश का भला नहीं होगा। एफडीआई चाहिए, फॉरेन डायरेक्ट इन्वेस्टमेंट, लेकिन ये जो नया एफडीआई नजर का आ रहा है, फॉरेन डिस्ट्रक्टिव आइडियोलॉजी, इस एफडीआई से देश को बचाने के लिए हमने और जागरूक रहने की जरूरत है। స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి అభివృద్ధిలో దేశాన్ని సమున్నత శిఖరాలకు చేర్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు ప్రధాని వివరించారు. అదే లక్ష్యంతో ప్రస్తుతం అనేక చట్టాలు, సంస్కరణలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. 130 करोड़ से अधिक देशवासियों वाला भारत सबको साथ लेकर के आगे बढ़ रहा है। आज 130 करोड़ देशवासियों का भविष्य भारत के उज्जवल भविष्य की गारंटी है। और इसलिए आज जब देश नीतियां बना रहा है, प्रयास कर रहा है, तो वो केवल तत्कालीन हानि लाभ के लिए नहीं, एक लंबे दूरगामी और 2047 में देश जब आजादी का शतक मनाएगा तब देश को नई ऊंचाइयों पर ले जाने के सपनों को लेकर के नींव रखी जा रही है। और मुझे विश्वास है कि इस काम को हम पूरा करने में अवश्य सफल होंगे। ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రపంచమంతా భారత్ వైపే చూస్తోందన్న మోదీ నూతన అవకాశాల నిలయంగా మన దేశం నిలిచిందన్నారు. అనేక అవకాశాలు ఎదురు చూస్తున్నాయని, వాటిని యువత అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. అటు చర్చలకు తాము సిద్ధమని రైతు సంఘాలు తెలిపాయి. ఇందుకోసం తేదీని, సమయాన్ని కేంద్రం ఖరారు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా సభ్యుడు శివకుమార్ కక్కా చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఆందోళనకు ముఖ్య పాత్ర ఉందన్న ఆయన ప్రభుత్వ తప్పుడు విధానాలను వ్యతిరేకించే హక్కు ప్రజలకు ఉందన్నారు. పంటలకు కనీస మద్దతు ధర ఉంటుందని చెబుతోన్న కేంద్రం ఎందుకు చట్టబద్ధత కల్పించడం లేదని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికాయత్ ప్రశ్నించారు. ఉత్తరాఖండ్లో జల ప్రళయం కారణంగా గల్లంతైన వారి ఆచూకీ కోసం ముమ్మర గాలింపు కొనసాగుతోంది. నందాదేవి మంచుకొండ విరిగిపడి చమోలి జిల్లాలో తలెత్తిన జల విలయంలో ఇప్పటివరకు 24 మంది మృతదేహాలను వెలికితీయగా ఇంకా 202 మంది ఆచూకీ గల్లంతైనట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. వారి కోసం యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. సైన్యం, ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గల్లంతైన వారిని గుర్తించేందుకు శ్రమిస్తున్నాయి.
ఉత్తరాఖండ్ జలప్రళయంలో గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆకస్మిక వరదల కారణంగా ఎన్టీపీసీకి చెందిన తపోవన్, విష్ణుగఢ్ జల విద్యుత్ ప్రాజెక్టు, రిషిగంగా జల విద్యుత్ ప్రాజెక్టులు ధ్వంసం కాగా వాటి సొరంగాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు భారత వాయుసేన, ఇండో టిబెటిన్ సరిహద్దు దళం, జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. గల్లంతైన వారిలో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్, బీహార్ కు చెందిన వారేనని అధికారులు గుర్తించారు. సొరంగాల వద్ద భారీగా పేరుకుపోయిన బురదను జేసీబీలతో తొలగిస్తున్నారు. మట్టిలో కూరుకుపోయిన మృతదేహాల్ని గుర్తించేందుకు జాగిలాలు పనిచేస్తున్నారు. తపోవన్ వద్ద ఉన్న సొరంగంలో 30 నుంచి 35 మంది కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. వారిని రక్షించేందుకు ఆర్మీ, ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు శ్రమిస్తున్నాయి. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ సొరంగం ప్రాంతాన్ని పరిశీలించి ఎన్టీపీసీ ప్రాజెక్టుకు జరిగిన నష్టంపై ఆరా తీశారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రనాథ్ రావత్ సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఆకస్మిక వరదల కారణంగా దెబ్బతిన్న మిగతా ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. జల విద్యుత్ ప్రాజెక్టులకు సమీపంలో కొన్ని వంతెనలు కొట్టుకుపోగా 13 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. అక్కడి ప్రజలకు ఐటీబీపీ సిబ్బంది హెలికాప్టర్ల ద్వారా నిత్యావసరాలను సరఫరా చేశారు. వైమానిక దళానికి చెందిన MI-17 అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. విపత్తుకు గల కారణాలను అన్వేషించేందుకు DRDOకు చెందిన శాస్త్రవేత్తల బృందం జోషిమఠ్లో అధ్యయనం చేస్తోంది. రాజ్యసభ నిర్వహణలో తన నిష్పాక్షికతను ప్రశ్నించేలా వైకాపా సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఎగువ సభ చైర్మన్ వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. సభను నడపకుండా చేసే ప్రయత్నాలకు తాను భయపడబోనని స్పష్టం చేశారు. ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే పాయింట్ ఆఫ్ ఆర్డర్ పేరిట గత వారం తెలుగుదేశం ఎంపీ ఒకరు చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, వాటిని రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. అయితే ఇది పాయింట్ ఆఫ్ ఆర్డర్ కాదన్న చైర్మన్ వెంకయ్య నాయుడు తనకు లిఖితపూర్వకంగా నివేదిస్తే రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకుంటారని చెప్పారు. అప్పటికీ వెనక్కి తగ్గని విజయసాయిరెడ్డి చైర్మన్ వెంకయ్య నాయుడిని ఉద్దేశించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ సభ్యుడు జయరాం రమేష్, బీజేడీ సభ్యుడు ప్రసన్న ఆచార్య సదరు ఎంపీపై చర్యలు తీసుకోవాలని చైర్మన్ను కోరారు. అటు విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేసిన వెంకయ్య తాను చైర్మన్ పదవి చేపట్టడానికి ముందే రాజకీయ పార్టీకి రాజీనామా చేసినట్లు గుర్తు చేశారు. Any member speaking, if anything objectionable is said, any member can bring it to the chairman's notice, and then after examination such remarks are expunged. To my knowledge, nobody raised objection or protested. Nothing was brought to my notice. And even if suppose it was not done, subsequently parties or persons they realize, they should give a notice, and then I should go through it and then take appropriate action, which we have been doing so. In spite of chairman saying this is not done, continuously making allegations. The idea is to make chairman dysfunctional. And there are methods. If you don't have confidence in the chairman, I have no problem. But I will not be cowed down by this sort of efforts for making the chair dysfunctional. The day I assumed this post, even before I accepted this proposal, I have resigned from the party. And since then, I have not been going to any political programs. And suddenly somebody says that your body is here, heart is there and somewhere and all. My heart is with the country. My heart is with the constitution. My heart is with the people of India. I don't worry about this, but as a human being, normally it pains. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి సవరించిన అంచనాలపై అధ్యయనం చేసిన తర్వాతే ఓ నిర్ణయానికి రాగలమని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. పోలవరం నిర్మాణానికి 47,725 కోట్లు కావాలని రివైజ్డ్ కాస్ట్ కమిటీ అంచనా వేసినట్లు 2020 మార్చిలో కేంద్రం లోక్సభకు తెలిపిందని, సాంకేతిక నిపుణుల కమిటీ 2017-18 ధరల ప్రకారం 55,656 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసిందని రాజ్యసభలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. ఈ అంచనాలను కేంద్రం ఎప్పుడు ఆమోదిస్తుందని ప్రశ్నించారు. ఇందుకు సమాధానమిచ్చిన మంత్రి నిపుణుల కమిటీ ఇచ్చిన సవరించిన అంచనాలను అధ్యయనం చేయాల్సి ఉందని వివరించారు. ఇదే సమయంలో ప్రాజెక్టు నిర్మాణానికి రీవాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేయాలని విజయసాయిరెడ్డి కోరగా పోలవరం ప్రాజెక్టుకు నిధుల సమస్య లేదని మంత్రి వివరించారు. ఈ ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం, పరిహారం సమస్యను త్వరగా పరిష్కరిస్తే ఏపీ సీఎం అనుకున్న సమయంలో ప్రాజెక్టు పూర్తవుతుందని గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో కొనసాగుతున్న ఆందోళనలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. రాజకీయ పార్టీలు, రాజకీయేతర సంస్థలు ఏకతాటిపైకొచ్చే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నాయి. విశాఖలోని ఓ హోటల్లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో జెండాలు పక్కన పెట్టి ఉక్కు పరిశ్రమ పరిరక్షణ లక్ష్యంగా పనిచేసేలా తదుపరి సమావేశంలో తీర్మానించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి హాజరైన గంటా శ్రీనివాసరావు తన రాజీనామాపై వస్తున్న విమర్శలకు సమాధానమిచ్చారు. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ప్రతినిధులకు ఖాళీ లెటర్ హెడ్ ఇచ్చి తగిన ఫార్మాట్లో రాజీనామా లేఖ రాసిస్తే సంతకం చేసి స్పీకర్కు పంపుతానని చెప్పారు. అటు విశాఖ స్టీల్స్ బ్యాక్ గేట్ వద్ద జరిగిన నిరసనకు సభకు హాజరైన ఎంపీ సత్యనారాయణ, మంత్రి అవంతి శ్రీనివాస్ కార్మికులకు మద్దతు పలికారు. ప్రైవేటీకరణ విరమించుకునే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. వ్యక్తిగత విమర్శలతో ఉద్యమాన్ని నీరుగార్చొద్దని కోరారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం తెలుగుదేశం ఆధ్వర్యంలో నగరంలో బైక్ ర్యాలీ తీశారు. విజయవాడ ధర్నా చౌక్ సహా విజయనగరం, కర్నూలు కలెక్టరేట్ల ఎదుట నిరసన ప్రదర్శనలు జరిగాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న ప్రయత్నాలను ముఖ్యమంత్రి జగన్ అడ్డుకొని తీరుతారని వైకాపా ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ విశాఖలో అన్నారు. ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గబోరన్న అమరనాథ్ కాంగ్రెస్ను మట్టి కరిపించిన జగన్కు నరేంద్ర మోదీ పెద్ద లెక్క కాదన్నారు. ఆ రోజు విశాఖ ఉక్కు ఉద్యమం కోసం 32 మంది ప్రాణాలు త్యాగం చేసి సాధించుకున్నటువంటి ఇటువంటి ప్లాంట్ ని ఈ రోజు నరేంద్ర మోడీ లాంటి వ్యక్తులు వచ్చి ప్రైవేట్ పరం చేస్తాం, ప్లాంట్ ని అమ్మేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి మామూలు గడ్డ కాదు. ఈ రోజు మీ అందరికీ తెలుసు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే లేఖ రాశారు. ఈ ప్లాన్ ని కాపాడుకుంటాం అనేటువంటి మాట ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పోరాట స్ఫూర్తి మీకు తెలుసు. 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీని మట్టి గర్భించినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. నరేంద్ర మోడీ పెద్ద లెక్క కాదు అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఉద్యోగ భద్రతతో పాటు వేతనాలు పెంచాలన్న డిమాండ్పై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లు ఆందోళనకు దిగారు. వాలంటీర్గా నియమించేటప్పుడు 59 ఇళ్లకే పరిమితమని చెప్పి ఇప్పుడు శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తోన్న తమ గౌరవ వేతనాన్ని 5,000 నుంచి 12,000 రూపాయలకు పెంచాలని నినదించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంటి వద్ద నిరసన తెలిపిన వాలంటీర్లు ఆయనకి వినతిపత్రం అందజేశారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం దగ్గరకు భారీగా చేరుకున్న వాలంటీర్లను లోపలికి అనుమతించకపోవడంతో రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అన్ని జిల్లాలో కలెక్టరేట్లు, నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థలు, రెవెన్యూ కార్యాలయాలు, ప్రజాప్రతినిధుల ఇళ్ల ఎదుట ఆందోళన చేసిన వాలంటీర్లు వారికి వినతి పత్రాలు అందించారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ అక్రమాస్తుల కేసులో 4 ఏళ్ల జైలు శిక్ష తర్వాత తమిళనాడులో అడుగుపెట్టారు. ఈ ఉదయం బెంగళూరులోని రిసార్ట్ నుంచి చెన్నై బయలుదేరిన శశికళకు ఆమె మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు. దాదాపు 200 కార్లలో శశికళకు మద్దతుగా ఆమె కాన్వాయ్ను అనుసరించారు. మార్గమధ్యంలో అడుగడుగునా ఆమె అభిమానులు పూలవర్షం కురిపించారు. ఏఐడీఎంకే పార్టీ నుంచి తొలగింపున గురైనప్పటికీ శశికళ మాత్రం తన కారుపై ఆ పార్టీ జెండాను ప్రదర్శించారు. ఏఐడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి శశికళేనని ఆమె మేనల్లుడు దినకరన్ స్పష్టం చేశారు. సరికొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేస్తూ దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 6 సెషన్లోనూ లాభాల్లోనే ముగిశాయి. ఇవాళ 617 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ తొలిసారి 51,000 పాయింట్ల మార్కు పైన ముగిసింది. క్రితం ముగింపునకు 400 పాయింట్ల ఎగువన ఈ ఉదయం 51,147 వద్ద ప్రారంభమైన బీఎస్సీ సూచి ఆద్యంతం అదే జోరు కొనసాగించింది. ప్రారంభ స్థాయి కనిష్ట స్థాయి కాగా ఒక దశలో 51,523 పాయింట్లను తాకిన సూచి జీవితకాల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు రికార్డు స్థాయిలో 51,349 వద్ద ముగిసింది. అటు జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 191 పాయింట్లు వృద్ధి చెంది 15,116 పాయింట్ల వద్ద జీవితకాల గరిష్ట ముగింపును నమోదు చేసింది.